Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 43వ పర్ష మాసేయే. మాసేయే అనగా ప్రయాణాలు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 43వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 33వ అధ్యాయము 50వ వచనము నుండి 34వ అధ్యాయము 15వ వచనం వరకు. ఈ 3వ అలియా యావే ఇజ్రాయేలీయులకు కనాను దేశంలోకి ప్రవేశించే ముందు ఇచ్చిన ఆజ్ఞలను వివరిస్తుంది. మోయాబు మైదానాలలో యోర్దాను నది సమీపంలో యావే మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీయులు కనాను దేశంలోని నివాసులను తొలగించి వారి విగ్రహాలను పూజా స్థలాలను నాశనం చేయాలని ఆజ్ఞాపించాడు. ఆ దేశాన్ని వారి స్వాస్థ్యంగా ఇస్తానని, గోత్రాల సంఖ్యను బట్టి దానిని విభజించమని చెప్పాడు. యావే ఆజ్ఞలను పాటించమని, దేశాన్ని గోత్రాల మధ్య విభజించడానికి ఎలియాజర్ మరియు యెహోషువలను నియమించమని ఆజ్ఞాపించాడు. ఈ వచనాలు యావే యొక్క వాగ్దాన దేశంలోకి ప్రవేశించే సన్నాహంలో ఇజ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన యావే ఆదేశాలను, దేశ విభజనలో నీతి మరియు ఆయన పట్ల విశ్వాసాన్ని నొక్కి చెబుతాయి. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.